చెప్పారు డాక్టర్ రవీందర్ రెడ్డి గారు. ఈయన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. ఎన్నో గొప్ప పనులు చేశారు. మరి వారు ఇవాళ మన ముందు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఫస్ట్ ఒక 5 నిమిషాల పర్మిషన్ దిల్ రాజు గారి దగ్గర నుంచి తీసుకున్నాము. ఈరోజు ఈ శతమానం భవతి సినిమా సక్సెస్ స్టోరీ అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ప్రేమ అనేది ఎక్కడుందని కొలమానం మనం చూపిలేం. అలా సక్సెస్ అనేది స్టోరీ చేస్తూ ఈరోజు మనం అంటే ఆచారాల నుంచి మనం ఏం చేస్తున్నాం తెలియదు, కానీ ఈరోజు నేను శ్రమ చేస్తా ఉన్నంటే మా ఫ్యామిలీ కోసం కష్టపడతాం, కానీ నిరంతరం సమాజం కోసం చేస్తున్నటువంటి శ్రమలో మా జిఆర్ స్వామివార్లు నిరంతరం, అంటే ఇప్పుడు మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా స్వామివారు వచ్చి వారి మంగళాశాసనాలు ఇవ్వటం అనేది నిజంగా గొప్పతనం. ఇంకా తర్వాత దిల్ రాజు గారి గురించితో మాకు చిన్న ఇదేంటంటే గత 3 సంవత్సరాలుగా నిజంగా అండి, గత 3 సంవత్సరాలుగా మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ మేము ఇలానే స్వామివారితో ప్రయాణం చేస్తూ ఒకసారి వెళ్ళాము. అలా మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏం జరుగుతూ ఉంది అక్కడ అని మేము చూస్తే ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున 26,000 మంది పిల్లలకి ఔషధాన్ని ఇస్తూ ఉన్నారు. ఇదంతా క్రెడిట్ ఒక్కళ్ళ వల్ల కాదండి. ఆ మాపల్లె ఊరు మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఒక్కసారి మాపల్లె అంటే అదేంటంటే మాపల్లెకి వెళ్ళండి. ఇప్పుడు మనం సినిమాలో చూస్తూ ఉంటాం ఒక్కొక్క క్యారెక్టరైజేషన్లో ఒక్కొక్కళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయి చేశారో మీరు నిజంగా ఆ ఊరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ రియల్ క్యారెక్టర్స్ ఎక్కడున్నాయంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎస్పెషల్లీ మాకు దిల్ రాజు గారు ఫ్రంట్ ఫేజ్ అయితే నరసింహారెడ్డి గారండి. అంటే ఇంక వారి గురించి ఎక్కువ చెప్తామంటే వారు నన్ను దిగిన తర్వాత కొంచెం ఇది ఉంటుంది. కాబట్టి మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ అలానే చిన్నజీఆర్ స్వామి వారి మంగళాశాసనాలతో ఇలా ప్రేమతత్వం విశ్వవ్యాప్తంగా వెళ్ళాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి రవీందర్ రెడ్డి గారు, చాలా చక్కగా చెప్పారు. అండ్